హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కుదిరితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి, అవన్నీ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుందండి. ఇంకా మీకు ప్రీవియస్ వీడియోస్ అయితే చెప్పాను కదండి, నేను సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశానని. ఇంకా దానికి సంబంధించిన వీడియో అండి ఇది. నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, పిల్లల్ని స్కూల్కి అయితే పంపించానండి ఫస్ట్. ఇంకా వాళ్ళు ఉంటే మాత్రం అసలు ఇంకా పూజలు అయితే చేసుకోలేము, మీకు తెలిసిందే కదా. ఇంకా పిల్లలైతే స్కూల్కి పంపించేసి ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా చేసుకున్నానండి. ఎందుకంటే ఎలాంటి పూజ అయినా త్వరగా చేసుకుంటే బాగుంటుంది కదా, లేట్ అయితే బాగోదు. నాకు కూడా అసలు నచ్చదండి, మార్నింగ్ చేసుకోవడం అయితే చాలా ఇష్టం. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించాలి కదండి, అందుకోసమే కాస్త లేట్ అవుతుంది. కాకపోతే లేట్ కాకుండా త్వరగా అయితే చేసుకున్నాను. ఇంకా ఫస్ట్ మనం ఏ పూజ చేయాలనుకున్నా ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని, మళ్ళీ తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించేసుకొని ఇంకా ఏ పూజ అయినా మనం చేసుకోవచ్చండి హ్యాపీగా. ఇంకా నిత్య దీపారాధన కూడా ఫాస్ట్గా చేసేసుకున్నానండి. ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే వెలిగించేసాను. ఇంకా ఇప్పుడు సప్త శనివారాల వ్రతం కోసం అయితే అన్నీ సిద్ధంగా అయితే పెట్టుకున్నానండి. ఇంకా చూస్తున్నారు కదండి వీడియోలో. ఇంకా వంట కూడా మార్నింగే చేసేసానండి. ఎందుకంటే పూజ ఎవ్రీ టైం పూజ అయిపోయిన తర్వాత టైం వచ్చేసి 12 అవుతుందండి. కరెక్ట్గా 12 అలా అవుతుందండి. ఇంకా పిల్లలు అయితే హాఫ్ డే ఉంటుందండి సాటర్డే రోజు. ఇంకా పిల్లలు రాగానే వాళ్ళు మార్నింగ్ అంతా తినరండి సాటర్డే రోజు. పాలు తాగడం అలా ఫ్రూట్స్ ఏదైనా తినేసి అయితే వెళ్తారు, హెవీగా అయితే తినరండి. ఇంకా రాగానే ఆకలి అంటారు. అందుకోసమే వంట చేస్తే కొంచెం ప్రశాంతంగా అయితే పూజ చేసుకోవచ్చు కదా, అందుకోసమే మార్నింగ్ అయితే పూజ చేసేస్తున్నానండి. వంట అయితే చేసేస్తున్నాను. ఇంకా వంట చేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయాయండి. ఇంకా ప్రశాంతంగా అయితే పూజ చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో అన్నీ మనమే చేయాలి కదండి, గిన్నెలు కడగడం, వంట చేసుకోవడం అలాగా. ఇంకెవరు హెల్ప్ అయితే లేరు కదా, అందుకోసమే ఇంకా మనం ఒక్కరే ఉన్నప్పుడు ఫాస్ట్గా ఇంట్లో పనులన్నీ చేసుకొని ఎటువంటి హడావిడి లేకుండా అయితే పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి. ఇంకా మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసి, ఇంకా ఫస్ట్ అయితే మనకు సప్త శనివారాల వ్రతంకైనా శనివారం మామూలుగా దీపారాధనకైనా మనకు ముఖ్యంగా కావాల్సింది పిండి ప్రమిదలు కదండి. ఆ వెంకటేశ్వర స్వామి వారికి పిండి ప్రమిదలు అంటే చాలా ఇష్టం కదండి. ఇంకా పిండి ప్రమిదల కోసం అయితే పిండి అయితే నానబెడితే కొంచెం ప్రమిదలు చేయడానికి అయితే బాగా వస్తుంది కదా, ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా చక్కగా వస్తాయండి. ఒక్క 10 నిమిషాలైనా నానితే మనకు ఎలా చేస్తే ప్రమిదలు అలా ఈజీగా చేయొచ్చండి. నేను పిండి ప్రమిదలో బెల్లం పొడి, మళ్ళీ వచ్చేసి ఆవు నెయ్యి, ఆవు పాలతో మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టానండి. ఇంకా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి ఈజీ మెథడ్. ఇంకా రాని వాళ్ళకైతే అలా చేసుకోవచ్చండి. నాకు అలా కన్నా చేతులతో చేయడం అయితే ఈజీగా అనిపిస్తుంది. ఇంకా ఎవ్రీ టైం మాత్రం నేను ఇట్లా చేతులతోనైతే చేస్తానండి. ఇంకా దేవుడి దగ్గర కూడా స్వామివారి ఫోటో పెట్టేసి గంధంతో బొట్లు పెట్టేసి ఒత్తిపత్తితో మాల అయితే ఖచ్చితంగా వేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత పిండి ప్రమిదలు పెట్టుకుంటాం కదండి, దాని కింద తమలపాకుల పైన బొట్లు పెట్టేసి రెడీగా ఉంచుకోవాలి. మళ్ళీ 2 కుందుల్లో ఆయిల్ పోసి ఒత్తులు వేసి కూడా రెడీగా ఉంచుకోవాలండి. ఇంకా పిండి ప్రమిదలు అయితే చేయడం రెడీ అయిపోయిందండి. దాంట్లో 7 ఒత్తులు అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. ప్రతి ప్రమిదలో 7 ఒత్తులు వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా దాని తర్వాత గౌరమ్మ చేసుకోవడానికి ఫస్ట్ ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో బియ్యం పైన తమలపాకు పైన వస్త్రం పైన శివ పార్వతి వినాయకుడు, దాని చుట్టూ
ఒత్తిపత్తి, ఒక పోక ఖర్జూర పండు ఇలాగైతే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా మనము మొదటి శనివారము కోరుకొని ముడుపు కడతాం కదండి, అది కూడా ప్రతి వీక్లో దేవుడి ఫోటో పక్కనైతే పెట్టుకోవాల్సి ఉంటుందండి. పూజలో ఖచ్చితంగా ఉండాలి ప్రతి వీక్ కూడాను. ఇంకా నేను ఒక వీడియో అయితే ఫాలో అవుతున్నాను చెప్పాను కదండి, పంతులు గారిది. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి, లింక్ పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఆ పూజని మాత్రం చాలా అద్భుతంగా అర్థమయ్యే పద్ధతిలో అయితే మనతోటైతే పూజ చేపిస్తారండి, ఆన్లైన్లో అండి. ఇంకా ఆ వీడియో టీవీకి కనెక్ట్ చేసుకొని అయితే ఇక్కడ నేను మా వారు కలిసి అయితే పూజ చేసుకుంటున్నామండి. నేను ఈ వీక్ వచ్చేసి ఇంట్లో నైవేద్యాలు అంటే లడ్డు లాంటిది అయితే ఏం చేయలేదండి. ఇంకా మా వారు పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేసి వస్తూ ఉండగా ఫ్రెష్గా చేస్తున్నారంటారండి బేసన్ లడ్డు, రవ్వ లడ్డు. ఇంకా మా వారైతే తీసుకొచ్చారు. ఇంకా బేసన్ లడ్డు అయితే పెట్టానండి. మన స్వామివారికి లడ్డు అంటే చాలా ఇష్టం కదండి. ఇంకా లడ్డు నైవేద్యం కింద లడ్డు, మళ్ళా అరటి పండ్లు, నల్ల ద్రాక్ష, మళ్ళా వడపప్పు, పానకం, అది చలిమిడి అంటారో చిమ్మిడి అంటారో నాకు కరెక్ట్గా పేరు తెలియదండి, అది కూడా పెట్టాను. ఇంకా ఇవన్నీ నైవేద్యాలు అయితే పెట్టానండి. ఇంకా సో అది పూజ అయితే నేను మా వారు కలిసి అయితే చేసుకున్నామండి. 3 వారాలు కూడా అనుకున్నట్టుగా అనుకున్న టైంకి అనుకున్న పనులన్నీ టైంకి అయితే అయిపోయాయండి. సక్సెస్ఫుల్గా 3 వారాలు అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా నెక్స్ట్ వారాలు కూడా ఇలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా కంప్లీట్ కావాలని అయితే ఆ స్వామివారిని కోరుకుంటున్నానండి. ఇంకా ఈ పూజ చేసిన తర్వాత చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇంకా కోరిక తీరుతుందో లేదో కానీ నాకైతే ఇలా శనివారంలో ఇలాంటి పూజలు అంటే చాలా ఇష్టం అండి. నేను నార్మల్గా వైకుంఠ ఏకాదశి రోజు కూడా పిండి దీపాలు అయితే పెడుతూ ఉంటానండి. ఇంకా అదండి, ఇంకా పూజ అయితే ఇలా నేను మా వారు కలిసి అయితే చేసుకున్నామండి. ఇంకా అనుకున్నట్టే 11:45 కల్లా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా అదండి, మళ్ళా నైట్ వచ్చేసి గుడికి కూడా వెళ్ళాలి. మీరు వీడియో చూస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. మీకు ఎటువంటి డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు తెలిస్తే కనుక నేను మీతోటి షేర్ చేసుకుంటాను, ఓకేనా. ఇంకా నాతో పాటు ఎవరు సప్త శనివార వ్రతం చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారండి, ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను, కమెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు కమెంట్ లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయండి, అందుకోసమే అడుగుతున్నాను. యూట్యూబ్ కూడా మన వీడియోస్ని రికమెండ్ చేస్తుందండి, అందుకనే కమెంట్ చేయండి. చాలామంది అయితే చూస్తున్నారు. ఇంకా ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి, ఓకేనా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎంతమంది చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి, ఓకేనా. ఎంతమంది చేస్తున్నారు, మళ్ళా మీది ఎన్నో వీక్ కూడా కామెంట్ చేయండి. నాదైతే 3 వారాలు అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా 4 వారాలు మళ్ళా వడ్డీ కాసుల వారికి ఇంకొక వారం ఎక్స్ట్రా అయితే చేస్తాం కదా, అలాగా అయితే నాదైతే 5 వారాలు ఉందండి టోటల్గా. అదండి, చూస్తుండండి వీడియో, ఓకేనా.
ఇంకా ఈ వీక్ వచ్చేసి నైవేద్యాలు అయితే ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదండి. ఇంకా బయటికించి తెప్పించానండి బేసన్ లడ్డు, ఇంకా వడపప్పు, అరటిపండ్లు, కొబ్బరికాయ, చలిమిడి ముద్ద, టెంకాయ నీళ్ళు, పానకం. ఇలాగైతే పూజ కంప్లీట్ చేసుకున్నానండి. మంచిగా అయితే జరిగిందండి పూజ. ఇంకా ఇదిగోండి కారం పప్పు అంటే గరం మసాలా వేసి చేస్తారండి. మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా రైస్ అండి. ఇంకా మా వారికి అయితే టిఫిన్ బాక్స్ అయితే కడుతున్నాను. అదండి వీడియో చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా రీసెంట్ టైంలో నేను కొంచెం సిక్ అయ్యాను కదండి, అందుకోసమే నేనైతే ఫాస్టింగ్ అయితే మొత్తం ఉండట్లేదండి. ఏదైనా టిఫిన్ అయితే చేసుకుంటాను. అన్నం ఒకవేళ ఉండగలిగిన వాళ్ళైతే అల్పాహారం అంటే పండ్లు, పాలు అలాగైతే తీసుకొని ఉపవాసం అయితే కంటిన్యూషన్ అయితే చేయవచ్చండి. ఇంకా నేను టాబ్లెట్స్ అయితే వేసుకోవాలి, అందుకోసమే నేను ఏదైనా టిఫిన్ అయితే చేసుకుంటానండి. ఇంకా నైట్ వచ్చేసి పాలు తాగడము అలాగైతే చేస్తానండి. పండ్లు తినడము, పాలు తాగడము, అదండి ఇలాగా. ఇంకా మీతో మాట్లాడుతూ ఉండగానే పిల్లలైతే వచ్చేసారండి. ఇంకా వాళ్ళు రావడము, కింద కూడా కొంచెం వెహికల్ సౌండ్ అలా మళ్ళీ కాపీరైట్ వస్తుంది కదండి, అందుకోసం ఇక్కడ వాయిస్ అయితే మ్యూట్లో పెట్టేసి మీకైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా మీరు చూస్తున్నారు కదండి వీడియో. ఇంకా ఉండగలిగిన వాళ్ళైతే ఉండొచ్చండి హ్యాపీగా. ఇంకా నేను రీసెంట్ టైంలో కోల్డ్ అని, కాఫ్ అని, మళ్ళీ బాడీ పెయిన్స్ ఇలాగైతే ఉండే కదండి. ఇంకా గోళీలు అయితే వేసుకుంటున్నానండి, టాబ్లెట్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇంకా మళ్ళీ ఫాస్టింగ్ ఉంటే టాబ్లెట్స్ వేసుకుంటే కొంచెం నీరసంగా ఉంటుంది కదా, అలా అని చెప్పేసి అయితే ఇంకా మా వారైతే వద్దన్నారండి. లైట్గా ఉప్మా అయితే చేసుకున్నానండి. ఎర్రనూక ఉంటుంది కదండి, దాంతో అయితే ఉప్మా చేసుకున్నాను. ఇంకా మనము ఇలా శనివారం వ్రతం చేసేటప్పుడైతే అన్నం అస్సలు తినొద్దండి. శనివారం అనే కాదండి, ఎలాంటి వ్రతం చేసుకున్నా కూడా రైస్ అయితే తినొద్దండి. ఇంకా నేను కూడా ఆ రోజైతే రైస్ అయితే తినలేదండి. ఎర్రనూక చేసుకొని అయితే తిన్నాను. ఇంకా ఇంట్లో వర్క్ అంతా అయిపోయిందండి. మధ్యాహ్నం కూడా అస్సలు పడుకోవద్దండి. ఇంకా స్వామివారు నామాలు అవి ఉంటాయి కదండి, అవి జపించుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ అయితే ఉండాలి, పడుకోవద్దు. ఇంకా నైట్ అయిందండి, ఈవినింగ్ అయింది. మళ్ళీ కొంచెం కంఠ స్నానం అయితే చేశాను. కంఠ స్నానం చేసిన తర్వాత మార్నింగ్ మనము పిండి దీపాలు వెలిగించాం కదండి, అవన్నీ తీయడము, కొంచెం నైవేద్యాలన్నీ ఏమంటారు పక్కకు జరపడము, అలా కొంచెం ముందు క్లీన్ చేసుకోవాలండి. మార్నింగ్ పెట్టాము కదండి ప్రసాదాలు, అవన్నీ ఏం చేస్తారని అయితే మీకు డౌట్ రావచ్చండి. అవన్నీ మనం స్వీకరించవచ్చండి, అలా ఏం లేదు, మనం తినొచ్చు నైవేద్యంగా. ప్రసాదం లెక్కైతే మనం తినొచ్చండి. ఇంకా వచ్చేసి చలిమిడి ఉంది కదండి, చిమ్మిడియో చలిమిడియో, అది మనము పిండితో చేస్తాం కదండి, అది మనం కొద్దిగా నైవేద్యంగా మనము ప్రసాదం లెక్క తీసుకొని మిగతాదైతే ఆవుకైతే పెట్టేయచ్చండి. ఇంకా వచ్చేసి ముంగట పిండి ప్రమిదలు ఉన్నాయి కదండి, అవి కూడా నేను ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా, ఇంకా వెళ్తూ ఆవుకైతే పెట్టేసి అరటిపండ్లు కూడా పెడతానండి ఆవుకి, అవి పెట్టేసి ఇంకా గుడికి అయితే వెళ్ళాలండి. గుడికి ఖచ్చితంగా వెళ్ళాలని లేదు, కానీ వెళ్తే మంచిదండి గుడికి. ఇంకా ముందు మార్నింగ్ చేశాను కదండి, పూజకు సంబంధించిన ముందు అన్నీ కొంచెం శుభ్రం చేస్తున్నానండి, క్లీన్ చేస్తున్నాను. ప్రమిదలు, మళ్ళీ నైవేద్యాలు అవన్నీ తీసేసి ఇంకా మార్నింగ్ నేను దీపారాధన చేశాను కదండి, ఇంకా వెలుగుతున్నాయండి దీపాలు. లాస్ట్ మూమెంట్లో ఉంది ఒక దీపం అయితే. ఇంకా దానికైతే సపరేట్ చేస్తున్నానండి. అంటే ఆవుకు పెట్టేది ఒక కవరు, మళ్ళీ మనము పూజలో వాడినవి ఉంటాయి కదండి, ఎగ్జాంపుల్ పువ్వులు కావచ్చు, తమలపాకులు ఇలాంటివి ఉంటాయి కదండి, అవన్నీ పారే నదిలో అయినా కలపచ్చు, ఎవరిని తొక్కని ప్లేస్లో అయినా వేయొచ్చండి. అదే మళ్ళీ పిండి ప్రమిదలో మీకు దగ్గరలో ఆవులు లేకపోతే మొదల్లో కూడా వేయొచ్చండి, లేకపోతే ఆవుకు తినిపించవచ్చు. మనము పిండి ప్రమిదలు వెలిగిస్తాం కదండి, దాంట్లో కొంచెం నైవేద్యంగా మనము కూడా స్వీకరించాలి. కొంచెం
మనం కూడా స్వీకరించాలండి పూజ చేసుకున్న వాళ్ళు. మిగతాదంతా మనము ఆవుకైతే తినిపించవచ్చు. అదండి. ఇంకా ఇప్పుడైతే మళ్ళా ఈవినింగ్ కూడా దీపారాధన కంపల్సరీగా చేసుకోవాలండి. మళ్ళా నైవేద్యం కూడా పెట్టాలి. అలా అండి ఈవినింగ్ పూజ కూడా చేసుకున్న తర్వాత గుడికి కూడా వెళ్ళి మళ్ళా ఆవుకి కూడా ప్రమిదలు అరటిపండ్లు తినిపించేసి ఇంకా ఇంటికైతే రావాలండి. అదండి వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా 3rd వీక్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. ఇంకా 4th వీక్ కూడా నేను చేసినాక మీకు వీడియో అయితే పెడతానండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత స్వామివారి నామాలు అష్టోత్తరాలు ఉంటాయి కదా, అవన్నీ ప్రశాంతంగా పూజ చేసిన తర్వాత చదువుకున్నానండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలాగా నామాలు అష్టోత్తరాలు చదువుకుంటే. ఇంకా ఏమంటారు, దీపారాధన దీప నైవేద్యాలతో పూజ చేసేసి ఇంకా ఈ వీక్ అయితే కంప్లీట్ చేశాను. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు చూస్తున్నాం ఫ్రెండ్స్. నిహారిక హోమ్ వ్లాగ్స్. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. Mm-hmm.